నమస్కారం, రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నరసరావుపేటలో ఘనంగా శ్రీ హనుమాన్ శోభాయాత్ర. పదవ తరగతి ఫెయిల్ అయిన వారికి రెమెడియల్ క్యాంపులు ప్రభుత్వ పాఠశాలలో. నరసరావుపేటలో హనుమాన్ జయంతి సందర్భంగా పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు. నమ్ముకున్న పార్టీ కార్యకర్తకి ఆటో కొనుగోలుకి ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. స్థానిక ఎస్ఎస్ఎన్ కళాశాల ప్రాంగణంలో మంగళవారం శ్రీ హనుమాన్ శోభాయాత్ర ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీ 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 చండీ వేద ఆశ్రమం వ్యవస్థాపకులు శ్రీ 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 చండీశ్వర శర్మాజీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు శ్రీ హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా నిర్వహించిన బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో భక్తులు, యువకులు హనుమాన్ నామస్మరణతో బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హనుమాన్ భక్తి, సేవా తత్పరత యువతకు ఆదర్శమని అన్నారు. ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. చండీశ్వర శర్మాజీ భక్తులను ఆశీర్వదించి హనుమాన్ కృప ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, స్థానిక నాయకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ శ్లోకంతో ప్రారంభమవుతుంది ఆ రేడియోని. ప్రారంభమే ఈ యొక్క హనుమంతుల వారి యొక్క సుందరాకాండ పారాయణంతోనే ప్రారంభమవుతుంది ఆ రేడియో. అంత విశేషంగా ఉండేది గతం. అయితే ఈ శోభాయాత్ర ప్రారంభం నుంచి ఉన్నవారు ఎవరైనా సరే ఈ శోభాయాత్ర ముగించుకొని మరలా ఇక్కడ స్వామివారికి హారతి కార్యక్రమం నిర్వహించబడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఈ యాత్ర ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా ఇక్కడ ఉన్నవారంతా ఉండవలసింది. ఎందుకయ్యా అంటే మనం కార్యక్రమం అంతా చేసుకొని ఎప్పుడైతే అక్షతలు కానీ ప్రసాదం కానీ తీసుకోకుండా, కనీసం హారతి కూడా వీక్షించకుండా వెనుదిరుగుతామో ఆ కార్యంలో శేషం అనేది మిగిలిపోతుంది. అంటే మీరు కార్యాన్ని పూర్తి చెయ్యని వారు అవుతారు. కాబట్టి ఈ కార్యానికి మీతో పాటు నేను సంపూర్ణంగా ఉంటాను అని మాటిస్తున్నాను. అలానే మాతో పాటు మీరందరూ కూడా ఉండాలి. జై శ్రీరామ్. యుగ యుగాలుగా ఆయన మన మధ్యలోనే ఉంటారు, మనతోనే ఉంటారు. మనల్ని ముందుండి మరి జ్ఞాన శోధని, ఆత్మ జ్ఞానాన్ని, సమయస్ఫూర్తిని, సమయపాలనని నేర్పిస్తూ ఆ హనుమంతుడు ఒక జ్ఞాననిధి. హనుమ అంటేనే ఒక జ్ఞానం, ఒక నీతి నిజాయితీకి, ఒక పట్టుదలకి, సమయస్ఫూర్తికి, సమయపాలనకి మారుపేరు మరి వాయుదేవుడు, వాయుపుత్రుడు, అంజనీపుత్రుడు. అటువంటి మహానుభావుడిని వాళ్ళ ఎంతో ఘనంగా శోభయాత్ర చేసుకుంటున్నామంటే హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ, సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ, కులం కాదు ముఖ్యం గుణం, మతం కాదు ముఖ్యం మానవత్వం, డబ్బు కాదు దయాగుణం కావాలని చెప్పి తెలియజేస్తూ అశేష ప్రజలందరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేసుకుంటూ హిందూ ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత మనం తీసుకోవాలి. ఎవరి ధర్మాన్ని వారు కాపాడుకోవాలి. యుగ యుగాలుగా ఉన్న హిందూ ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత మనం తీసుకోనక్కర్లేదు, ప్రకృతి తీసుకుంటుంది. ఆ విధంగా మనం ముందుకెళ్తూ ఇవాళ ఈ శోభాయాత్రని ఎంతో ఘనంగా నిర్వహించిన మనందరూ కూడా మరొకసారి పాదాబంధన చేస్తూ జై శ్రీరామ్, జై హనుమా, జై జై హనుమా. నరసరావుపేట పట్టణంలోని పాలపాడు రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ చిన్న సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులు
తదితరులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జిల్లాలో జనగణనలో భాగంగా చేపట్టిన ఇండ్ల గణనను ఈ నెల 30వ తేదీలోగా పూర్తి చేయాలని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ సంజన సింహ సిబ్బందిని ఆదేశించారు. స్థానిక రామిరెడ్డిపేటలో సిబ్బంది ఇంటింటికి వెళ్లి చేస్తున్న ఇండ్ల గణనను మంగళవారం ఇన్ఛార్జి కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివరాలు అందిస్తున్న ప్రజలతో మాట్లాడారు. గణన చేస్తున్న సిబ్బంది వివరాలను అడుగుతున్న తీరు, సిబ్బంది హెచ్ఎల్పి యాప్లో వివరాలను నమోదు చేస్తున్న తీరుని పరిశీలించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇండ్ల గణనను ఈ నెల 30వ తేదీలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని, అందుకు అనుగుణంగా ఇండ్ల గణనను వేగవంతం చేయాలన్నారు. 2026 10వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మే 12 నుండి జూన్ 3 వరకు ప్రత్యేక రెమిడియల్ క్యాంపులు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా నరసరావుపేట పట్టణంలో మున్సిపల్ బాయ్స్ హైస్కూల్ నందు రెమిడియల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీరాములు తెలిపారు. పాఠశాలల్లో నిపుణులైన ఉపాధ్యాయులతో సప్లిమెంటరీ పరీక్షలకు ఉచిత శిక్షణ, పుస్తకాలు మరియు అల్పాహారం అందించనున్నారు. విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షల్లో సులభంగా ఉత్తీర్ణత సాధించడానికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు. నరసరావుపేట పట్టణ మరియు పరిసర గ్రామాల ప్రజలకి నా నమస్కారాలండి. నేను మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ నూతనంగా హెడ్ మాస్టర్గా పదవి చేపట్టడం జరిగింది. మన పాఠశాలలో 4వ తేదీ నుండి 24వ తేదీ వరకు 10th క్లాస్ తప్పినటువంటి విద్యార్థులకు రెమిడియల్ క్లాసులు జరుగుతూ ఉన్నాయి. ఈ క్లాసులకి సుమారుగా 90% విద్యార్థులు వచ్చి శిక్షణ పొందుతూ ఉన్నారు. మా ఉపాధ్యాయులందరూ కూడా అత్యధిక శ్రమతోటి మరి వారిని అందరినీ కూడా ఈసారి ఉత్తీర్ణులు చేయడానికి విశేషమైనటువంటి కృషి చేస్తూ ఉన్నారు. మరి అటువంటి మా పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, మరి మా ఉప విద్యాశాఖాధికారు, అలాగే విద్యాశాఖాధికారి రామారావు గారు, ఉప విద్యాశాఖాధికారి సుబాని గారు, మరి ఎంఈఓలు యేసుబాబు గారు, ఎం నాగేశ్వరరావు గారు మాకు బాగా సహకరించి మా పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడానికి మాకెంతో సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. వారికి మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి మా పాఠశాలలో సుమారుగా 95 మంది విద్యార్థులు, అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 9 పాఠశాలల ఈ ఉత్తీర్ణత సాధించలేనటువంటి విద్యార్థుల్ని మాకు కేటాయించడం జరిగింది. ఇటీవల 5వ తేదీన జిల్లా కలెక్టర్ గారైనటువంటి కృతికా శుక్లా గారు కూడా విచ్చేసి మమ్మల్ని మరి ఉత్సాహపరిచి వారు కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించవలసిందిగా నన్ను కోరి ఉన్నారు. ఆ విధంగా మేము ముందుకు వెళుతూ మరి ఈ విద్యార్థులందరినీ కూడా మంచి ఫలితాలు సాధించడానికి విశేషమైనటువంటి కృషి చేస్తూ ఉన్నాం. నరసరావుపేటలోని అయ్యప్ప స్వామి వారి దేవస్థానంలో ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా 27 రకములతో అభిషేకములు మరియు తమలపాకు సహస్రనామ పూజలు, 1008 మామిడి పండ్లతో 1008 అరటి పండ్లతో విశేష రజిత అలంకార సేవా పూజలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు హనుమాన్చార్యులు తెలిపారు. ఈ రోజున హనుమాన్ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతున్నటువంటి హనుమాన్ జయంతి ఈ రోజున వైశాఖ మాస కృష్ణాయ దశమ్యా మంధవాసరే పూర్వభాద్రపద సూతాయ మంగళం శ్రీ హనుమతే. అంటే వైశాఖ మాసంలో శుద్ధ దశమి రోజున వచ్చే జయంతినే హనుమాన్ జయంతి అంటారు. చైత్ర పౌర్ణమి రోజున వచ్చేదాన్ని హనుమత విజయోత్సవం అంటారు. హనుమత విజయోత్సవం నుంచి చైత్ర పౌర్ణమి నుంచి హనుమాన్ జయంతి దాకా 41 రోజు అవుతుంది. దాన్ని మండల దీక్షగా తులసీదాసు కాశీనగరంలో తులసీదాసు హనుమాన్ చాలీసాని 41 శ్లోకాలుగా రాసి ఉన్నాడు. కాబట్టి దాన్ని దీక్షాపరంగా చేసుకొని చైత్ర పౌర్ణమి నుంచి మన దేవాలయంలో, మన అయ్యప్ప స్వామివారి దేవాలయంలో క్షేత్రపాలుడుగా ఉన్నటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి దగ్గర ఈ 41 రోజుకు 11 సార్లు లెక్కన హనుమాన్ చాలీసాని చదివిస్తూ ఈ రోజున 108 ఆడవాళ్ళు జంటల చేన ఈ హనుమాన్ చాలీసా 108 సార్లు పారాయణం చేయించబడినది. మరియు పొద్దున ఉదయాన్నే సుప్రభాత సేవ, 9 గంటలకి విశ్వక్షేణ పూజ, పుణ్యాహవాచన, మండపారాధన, 27 రకాలతో అభిషేకాలు, విశేష రకమైనటువంటి అభిషేకాలు జరిగినవి. మరియు స్వామివారికి విశేష అభిషేకాలతో పాటు రజిత అలంకార పూలదండతో విశేష అలంకారాలు జరిగినవి. మరియు సహస్ర సూతఫలార్చన అంటే 1008 మామిడి పళ్ళతోనూ
సహస్ర కదలి ఫలార్చన అంటే 1008 అరటి పండ్లతోనూ, సహస్ర నాగవల్లిదళార్చన అంటే 1008 తమలపాకులతోనూ, సహస్ర వడపూజార్చన అంటే 1008 గారెలతోనూ స్వామివారికి విశేషమైనటువంటి అర్చనలు జరిగినాయి ఈ రోజున. హనుమాన్ జయంతి సందర్భంగా నర్సరావుపేట పట్టణంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డిని శాలువాతో సత్కరించారు. నకరికల్లు మండలంలోని వివిధ గ్రామాలలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అడ్డరోడ్డులోని అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో మాజీ సర్పంచ్ మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. పలు దేవాలయాల్లో భజన కార్యక్రమాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ప్రతి సంవత్సరం కూడా వైశాఖ బహుళ దశమి రోజున శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి యొక్క జన్మదిన వేడుకలలో భాగంగా గుండ్లపల్లి గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి యొక్క హనుమత్ జయంతి కార్యక్రమాలు అనేటువంటివి ఈరోజు ఉదయం నుంచి కూడా సుప్రభాత సేవ నుంచి అభిషేకము, లక్షమల్లిక పూజార్చన కార్యక్రమం, మహానివేదనము, మంత్రపుష్పార్చనము, స్వస్తివాచము, అలాగే తీర్థప్రసాద వినియోగము ఇవన్నీ కూడా యథాప్రకారంగా మన గుండ్లపల్లి గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి యొక్క ఆలయంలో ఇవన్నీ కూడా యథావిధిగా ప్రతి సంవత్సరం వార్షికోత్సవం ప్రకారంగా ప్రతి వార్షికంగా ఇవన్నీ కూడా యథావిధిగా సాగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ పరాభవనామ సంవత్సరంలో వైశాఖ బహుళ దశమి రోజున కూడా ఈ కార్యక్రమాలు అనేటువంటి నిర్విఘ్నంగా భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఇవన్నీ కూడా నిర్విఘ్నంగా కొనసాగుతున్నందుకు కూడా మేమంతా కూడా సంతసిస్తూ ఉన్నాం. నరసరావుపేట మండలం గాళ్లపాడులో ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఆయుష్ శాఖ వారి ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా ఎమ్మెల్యే చదల్వాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. పల్నాడు జిల్లాలో రికార్డులు లేకుండా మరియు పన్నులు చెల్లించకుండా తిరుగుతున్న వాహనాలను రవాణా శాఖ సీజ్ చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 14 వాహనాలు సీజ్ చేశారు. రవాణా శాఖ దాడుల్లో పట్టుబడిన వాహనాలకు ఈ నెల 15 లోపు రవాణా శాఖ విధించిన అపరాధ రుసుము, పన్నులు చెల్లించి తమ వాహనాలను స్వాధీనపరచుకోవాలని, లేనిచో ఈ నెల మే 29న వేలం వేస్తున్నట్లు పల్నాడు జిల్లా రవాణా శాఖ అధికారి సంజీవ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. నరసరావుపేట మున్సిపల్ బాలికల పాఠశాలలో 2026 10వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించినట్లు స్కూల్ అసిస్టెంట్ సైన్స్ ఉపాధ్యాయులు చిలక వీరయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు పిల్లలకు మంచి విద్యను అందించి ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా శిక్షణ ఇచ్చామని తెలిపారు. అనంతరం రాష్ట్ర గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు కపలవై విజయ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యాశాఖలో మార్పు తీసుకువచ్చి ప్రైవేట్ పాఠశాలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు 2026 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు తీసుకువచ్చే విధంగా తీసుకువచ్చారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. కారణం ఆంధ్రప్రదేశ్ మొత్తం గవర్నమెంట్ స్కూల్స్ ఏ రకంగా డెవలప్ చేయాలి ఆయన ప్రతిరోజు ఆలోచిస్తున్నారు. మరి అదే రకంగా నర్సరావుపేట మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో 160 మంది 10th క్లాస్ రాస్తే దాదాపు 145 మంది ఉత్తీర్ణులు కావడం చాలా చెప్పుకోదగ్గ విషయం. 550 మార్కులు దాటిన పిల్లలు 17 మంది, 500 మార్కులు దాటిన వాళ్ళు దాదాపు 60 మంది కూడా వచ్చారు. 580 మార్కులు స్టూడెంట్స్ ఒక 4, 578 ఒక 3 రావటం నిజంగా నర్సరావుపేట పల్నాడు జిల్లాకే ఒక అద్భుతం. కారణం మున్సిపల్ హై స్కూలు హెడ్ మాస్టర్ మౌలాబీ గారు, అదే రకంగా ఉపాధ్యాయులు పిల్లలకి అందరికీ చెప్పి ప్రతిరోజు వాళ్ళకి ఉదయం నుంచి సాయంత్రం దాకా సాయంత్రం టీచింగ్ కూడా ఇంటెన్సివ్ టీచింగ్ కూడా ఇవ్వబట్టే ఈ రకంగా మంచి మెజారిటీ తోటి మరి గవర్నమెంట్ స్కూల్లో ఈ రకంగా రావడం అంటే నిజంగా అద్భుతం. ముఖ్యంగా మా నర్సరావుపేట ఎస్ఎస్ఎన్ కళాశాలలో
ఇంటెన్సివ్ కోచింగ్ ఇస్తున్నాం. 550 మార్కులు దాటిన పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషను, ఫ్రీ అకామిడేషన్ కూడా. అదే రకంగా 500 మార్కులు దాటిన పిల్లలకి 25% తీసుకుంటున్నాం. ఈ పిల్లలు మెయిన్ వాళ్ళకి కూడా ఒక 30 మంది 40 మంది ఎక్కువగా ఉంటే వాళ్ళకి ఇంటెన్సివ్ కోచింగు, జేఈఈ కోచింగ్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. ఇంత తక్కువ ఫీజు తీసుకునేది ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లో సుబ్రహ్మణ్య కళాశాలే. మీ విద్యార్థులందరూ తప్పకుండా ఇక చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. 10th క్లాస్ ఫలితాలలో మా యొక్క మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ నరసరావుపేట ఒక ప్రభంజనాన్ని సృష్టించినది. ఆ ఫలితాలలో మా మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ నుండి 160 మంది బాలికలు పరీక్షకు హాజరైతే 145 మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారు. దానితో పాటుగా 550 మార్కులకు పైన 17 మంది బాలికలు అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించారు. దానితో పాటు 500 మార్కులకు పైన 52 మంది బాలికలు అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించారు. నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదల్వాడ అరవింద్ బాబు తనను నమ్ముకొని పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్న కార్యకర్తకు ఫైనాన్స్ ద్వారా ఆటో కొనుగోలు చేయుటకు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఈరోజు నరసరావుపేట శాసనసభ్యులు కార్యాలయం నందు నూతన ఆటోను ప్రారంభించి కార్యకర్త కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు. నరసరావుపేటలో సత్తెనపల్లి రోడ్లు వేయించేసి ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. హనుమత్ జయంతి అనగా హనుమంతుడు వారి పుట్టినరోజు. ఈ హనుమంతుడి వారి జన్మదినం మన బరంపేటలో సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఆలయ ధర్మకర్త గారు వేముల శంకరనారాయణ గారు వారి ఆలయంలో జరుపుకోవడం చాలా విశేషమైన రోజు. జన్మదినం, హనుమంతుడు జన్మదినం అంటే స్వామివారు పరమేశ్వరుడు వాయుదేవుడికి దోషుల్లోని తన తేజస్సుని పంపిస్తారు. పంపించిన తర్వాత అంజనాదేవి అప్పట్లో పెళ్ళైన ముక్తైదులందరూ కూడా సంధ్యావందనం చేసేవారు. ఆ సంధ్యావందన సమయంలో ఆవిడ అంజనాదేవి గారు ఏదో పండో పొలమో పరమేశ్వరుడు ఇచ్చాడని చెప్పేసి ఆవిడ తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న వెంటనే 2 గడియలన్నరలోనే ఆంజనేయ స్వామి వారు జన్మించడం జరుగుతుంది. ఆంజనేయ స్వామి వారు జన్మించిన వెంటనే కూడా భూమండలం ఉన్నంతకాలం కూడా చిరంజీవిగా కూడా ఉండాలని చెప్పేసి మేము అందరూ వరాలు ఇస్తాము. అందరూ కూడా అప్పుడు ఆంజనేయ స్వామి వారు ప్రతి దాంట్లోనూ కూడా చిరంజీవిగా ఉండి మహాబల పరాక్రమ ఉండాలి, ప్రతి వరాలు ఇస్తామని దేవతలందరూ కూడా వాగ్దానం చేయగానే అప్పుడు కొండ గృహలోంచి వాయుదేవుడు దేవుడు కేసరి కూడా తీసుకొస్తారు. ఈ దేవేంద్రుడు వజ్రాయుధంతో అణువు మీద కొట్టడం వల్ల ఆ రోజు నుంచి కూడా స్వామివారికి హనుమంతుడు అని పేరు నామకరణం జరగబడుతుంది. నరసరావుపేట మండలం రావిపాడి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం పక్కన ఉన్న యూనియన్ బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రం నందు మగ్గం వర్కులో ఉచిత శిక్షణ ఇవ్వబడుతుందని ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని పల్నాడు జిల్లాకు చెందిన గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువకులందరూ వయస్సు 19 నుండి 50 సంవత్సరాల లోపు ఉన్నవారు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నామన్నారు. శిక్షణలో భోజనం పూర్తిగా ఉచితంగా ఇవ్వబడునని తెలిపారు. నరసరావుపేటలో సోమవారం సాయంత్రం రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగున్నల శ్రీను ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా జ్యోతిరావు పూలే మహాత్మా అనే బిరుదు 11 మే 1888 పొందిన సందర్భంగా నరసరావుపేట నియోజకవర్గ మొదటి బీసీ శాసనసభ్యులు డాక్టర్ చదల్వాడ అరవింద్ బాబు ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ, ఓబీసీ ఎంప్లాయీస్ పాల్గొన్నారు. మహాత్మా బిరుదు ఇచ్చిన రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, మరి సోదరులందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు, దాదాపు బీసీ కులాలంటే 156 కులాలు ఉన్నాయి. దాంట్లో 56 ఫైనాన్స్ చైర్మన్లు కూడా ఇవ్వటం జరిగింది. అంటే ఎప్పుడు కూడా వెనకబడిన వర్గాలు, షెడ్యూల్ ట్రైబ్స్, షెడ్యూల్ కులాలు అనేది
ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా మనం పుట్టినప్పుడు కానీ మరి 1952కు ముందు ఇవన్నీ కూడా లేవు. అసలు రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్న తర్వాత విభిన్న వర్గాలకి న్యాయమైన మరి అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్ళిన ఆలోచనతో మరి వాళ్ళకి సంఘంలో రక్షణ కల్పించాలని ఆ రోజు బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, బ్యాక్వర్డ్ క్యాస్ట్లు ఈ విధంగా పెట్టడం జరిగింది. మరి రాబోయే కాలంలో మరి ఎకనామికలీ బ్యాక్వర్డ్ అని ఈ విధంగా ఎన్నో వర్గాలు రావడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే సాంఘిక పరంగా మనం వెనకబడి ఉన్నాం, ఆర్థిక పరంగా వెనకున్నాము. ఇవన్నీ కూడా వెనకబాటుతనం వల్ల మనం అందరం కూడా వెనకబడిపోయాం. ఇది మన తప్పు కాదు. మనం పుట్టిన వర్గాల్లో మనం ఎక్కడ పుడతాం మనకే తెలియదు. యేసుప్రభు ఎక్కడ పుట్టారు చెప్పండి, బాబు జగజ్జనరావు గారు ఎక్కడ పుట్టారు చెప్పండి, బిఆర్ అంబేద్కర్ గారు ఎక్కడ పుట్టారు చెప్పండి, అబ్దుల్ కలాం గారు ఎక్కడ పుట్టారు చెప్పండి. అందరం కూడా నెహ్రూ గారిలాగా ఉన్నత వర్గాలు పుట్టలేం కదా, సర్దార్ పటేల్ గారిలాగా ఉన్నత వర్గాలు పుట్టలేం. గాంధీ గారు ఎక్కడ పుట్టారో తెలియదా మీకు? ఎక్కడ చదువుకున్నారు ఆయన? చిన్న సామాజిక వర్గాల్లో వచ్చారు ఆయన. అదేవిధంగా గొప్ప వ్యక్తులు ఎప్పుడు కూడా మట్టిలోనే పుడతారు, మట్టిలోనే పెరుగుతారు, మట్టిలోనే కలవాలి. అటువంటి కోవలో మరి జ్యోతిరావు పులే గారు ఎప్పుడు 1827లో పుట్టి ఇప్పటిదాకా ఆయన పేరును స్మరించుకుంటున్నామంటే ఎందుకంటే ఇది కూడా గొప్ప వ్యక్తుల యొక్క త్యాగాలు మనం ముందుకు తీసుకెళ్ళాలి. 4:30కి లేచి వాకింగ్ చేసి తర్వాత స్విమ్మింగ్ చేసి హాస్పిటల్కి వచ్చి రౌండ్స్ వేసుకొని ఓపీ చూసి మళ్ళీ ప్రజా జీవితంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ అట్లాగే సాయంత్రం 11, 12 ఇంటికి చేరుతారు. ప్రతి క్షణం కూడా ఎంతో విలువైనది. తన తోటి వాళ్ళ కోసం వినియోగించడం అనేది చాలా గొప్ప విషయం. గొప్ప మనసున్న వాళ్ళకి అది సాధ్యమైతే. ఒక బీసీ అభ్యర్థిగా, బీసీ ముద్దుపెట్టగా, దళిత, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరి ఆశాజ్యోతిగా, ఆశాకిరణంగా, ఒక పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళందరికీ వెన్నంటి ఉన్నాను అన్న ఒక అభయం ఇచ్చే వ్యక్తిగా, మనందరి వాడిగా, కుల మతాలకు అతీతంగా ఒక స్థానంలో ఒక స్టూడెంట్ లీడర్గా, తర్వాత ఒక వైద్యుడిగా, తర్వాత ఇప్పుడు శాసనసభలో శాసనసభ్యులుగా ఒక్కో స్టేజీ పెరిగే కొంది ఆయన చేసే పనులు, ఆయన చేసే మంచి పనులు పెరుగుతూ వస్తున్నాయి. హీ నోస్ దట్ ఫస్టే ఇట్లా వస్తేనే ఎక్కువ మందికి మనం ఎక్కువ ఉపయోగపడే విధంగా మన జీవితాన్ని మలుచుకోగలగమని చాలా విషయాల్లో మీరు ఆయన దగ్గర నుంచి చూస్తే అరటిపండు ఎవరైనా పేషెంట్ తీసుకొస్తే వాటికి ఒక గెల అంత ఉపయోగం చేసి పంపిస్తారు. నరసరావుపేట పట్టణంలోని శ్రీ పట్టాభిరామస్వామి వారి దేవస్థానంలో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించినట్లు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త నాగసరపు సుబ్బరాయ గుప్తా తెలిపారు. ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో నాగసరపు సుబ్బరాయ గుప్తా ధర్మపత్ని రాధ, కుమారులు రూపేష్ గుప్తా, రాందేవ్ గుప్తాతో పాటు భక్తులు భారీగా పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నర్సాపేట పట్టణ ప్రజలకు, భక్తులకు ఈ రోజున హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా నర్సాపేట పట్టణంలో అనాదిగా వేయించేస్తున్న శ్రీ పట్టాభిరామ స్వామివారి దేవస్థానంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారికి ప్రాతకాలార్చన, విశ్వక్సేన పూజ, పుణ్యావచన, మండపారాధన, నవకలశారాధన, విశేష స్నపన, అలంకరణ, 108 మంది మహిళలచే 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం కూడా జరిగింది. సుమారు ఈ రోజున మన పట్టాభిరామ స్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి సందర్భంగా సుమారు 300 మంది మహిళలు, సుమారు 100 మంది మా మగవారు కూడా ఈరోజు ఇక్కడ విచ్చేసి మరి స్వామివారిని అట్లాగే ప్రసన్నాంజనేయ స్వామి మరి పూజా కార్యక్రమం కూడా వీక్షించడం జరిగింది. నర్సరావుపేట మండలం రాయుపాడు వెంగళరెడ్డి నగర్లో కాళే పాపమ్మ అనే వృద్ధురాలు వడదెబ్బ కారణంగా మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. హనుమాన్ జయంతి సందర్భంగా కొత్తపల్లిలో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ పూజారి తెలిపారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు దేవుడుగా, పల్నాడు ప్రజలు పిలిస్తే పలికే ఆరాధ్య దేవుడుగా, సంతానప్రదుడిగా పేరుగాంచినటువంటి మన కుంకలగుంట, రెడ్డిపాలెం,
కొత్తపల్లి కుంట దగ్గర వెలసిన సుభద్రాదేవి సమేత సంజీవ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఈరోజు హనుమాన్ జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మంగళవారం రావటం చాలా విశేషంగా స్వామివారికి తెల్లవారుజాము దగ్గర నుంచే మంగళ వాయిద్యాలతో మంగళప్రదమైనటువంటి మంగళకరమైనటువంటి మంగళ వాయిద్యాల మధ్య వేద మంత్రాల మధ్య సుప్రభాత సేవా కార్యక్రమాలతో పంచామృత అభిషేకాలతో ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె మధురమైనటువంటి పళ్ళ రసాలతో కూడినటువంటి పంచామృత అభిషేకాలతో స్వామివారికి విశేషంగా జరిగింది. నాగవల్లి దళ సహిత సహస్రనామార్చన కార్యక్రమాలతో స్వామివారికి ప్రత్యేకమైనటువంటి యజ్ఞయాగాది కార్యక్రమాలతో విశేషంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జై హనుమాన్, జై జై హనుమాన్ అనే భక్త నామాల మధ్య స్వామివారి కార్యక్రమం, హనుమాన్ జయంతి కార్యక్రమం దిగ్విజయంగా ఘన సమాప్తి జరిగింది. పల్నాడు జిల్లా సమగ్ర శిక్షా శాఖలో ఉన్న జీసీడీఓ మరియు ఏఎల్ఎస్సీఓ పోస్టుల భర్తీ మెరిట్ ప్రాతిపదికపై నియమించాలని గ్రీవెన్స్లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగున్నల శ్రీను ఆధ్వర్యంలో కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గౌరవ కలెక్టర్ గారికి గ్రీవెన్స్లో భాగంగా మరి డిఈఓ ఆఫీసులో ఏదైతే జీడీసీఓ ఏఎల్ఎస్ఓ పోస్టులు గత ఏప్రిల్లో పడ్డాయి, నోటిఫికేషన్ ఇచ్చారు. దానికి సంబంధించి ఆ నోటిఫికేషన్ చివరి తేదీ గడువులోపు అభ్యర్థులందరూ కూడా అర్హులైనటువంటి అభ్యర్థులు కూడా దానికి అప్లై చేయడం కూడా జరిగింది. అయితే ఆ గడువు అయిపోయిన తర్వాత ఆ యొక్క మెరిట్ లిస్టును కూడా మరి ఈ 1వ తారీఖు అంటే మే 1వ తారీఖుకే సిద్ధమైనప్పటికీ ఆ యొక్క మెరిట్ లిస్టుని గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లకుండా కేవలం డిఈఓ ఆఫీస్ పరిధిలోనే ఉంచి ఆ యొక్క పోస్టుల మీద అనేక రాజకీయ కోణాలు, సామాజిక కోణాలు జరుగుతూ ఉన్నాయి. మేము బీసీ సంక్షేమంగా ఒకటే అడుగుతూ ఉన్నాం, ఏదైతే అర్హత కలిగిన మెరిట్ ఉన్నటువంటి అభ్యర్థులకి ఆ పోస్టులు కేటాయించాలని, లేని పక్షంలో దీని మీద ఉన్నత స్థాయి అధికారులు కూడా కలిసి దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నరసరావుపేటలో ఘనంగా శ్రీ హనుమాన్ శోభాయాత్ర. పదవ తరగతి ఫెయిల్ అయిన వారికి రెమెడియల్ క్యాంపులు ప్రభుత్వ పాఠశాలలో. నరసరావుపేటలో హనుమాన్ జయంతి సందర్భంగా పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు. నమ్ముకున్న పార్టీ కార్యకర్తకి ఆటో కొనుగోలుకి ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.